కూల్ డ్రింక్స్లో ఆరోగ్యం ఉందనుకుంటున్నారు, ఐస్ క్రీమ్లో ఆరోగ్యం ఉందనుకుంటున్నారు, లేకపోతే ఇంకా జంక్ ఫుడ్లో ఆరోగ్యం ఉందనుకుంటున్నారు. ఇవన్నీ మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? వీటిల్లో ఆరోగ్యం లేదు, ఖచ్చితంగా లేదు, అనారోగ్యానికి దారితీస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఒబేసిటీ. ఈరోజు ఈ దేశంలో శరవేగంగా పెరిగిపోతున్నటువంటి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ. విపరీతంగా లావైపోతున్నారు. 10 మందిలో 4 నుంచి 5 50% పాపులేషన్ ఈజ్ అంటే ఒబీస్ అవుతున్నారు మెల్లగా. ఇది దేశానికి పెద్ద గుదిబండ అండి. బరువు కుటుంబానికి గుదిబండ, వ్యక్తికి గుదిబండ, సమాజానికి గుదిబండ. మన బరువే మనకు బండ. అంతే. కాబట్టి ఈ బరువుని ఎంత తొందరగా దేనివల్ల వస్తుంది? ఈ బరువు అంతా జంక్ ఫుడ్స్ వల్ల వస్తుంది. మంచి బ్యాక్టీరియాలో మనిషి చాలా లీన్గా ఉంటాడు. అందుకే చూడండి, వెజిటేరియన్ ఫుడ్ తిన్న వాళ్ళలో వెనకట్లో రైతులు ఎవరన్నా లావు ఉన్న వాళ్ళని చూసారా? వెనకట రైతులు ఎవరన్నా పొట్టలు ఉన్నాయంటే వెనకట్లో ఏంది అంటే వాళ్ళు ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆహారం తీసుకోవటం వల్ల, సరిపడా ఆ కష్టపడటం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా లావు అనేది ఊర్లలో లేదు. ఒకప్పుడు అంటే ఈ ఊది వాళ్ళు ఒకప్పుడు ఊర్లో ఎవరన్నా పెద్దగా లావు ఉన్నారంటే, మోతబరు ఉన్నాడంటే అదో పెద్ద న్యూస్. ప్రత్యేకంగా అప్పట్లో గౌరవించేవాళ్ళు. బాగా లావు ఉన్నాడు, పొట్ట పెట్టాడంటే ఈయన కాడ డబ్బు ఉంది, ఈయన కాడ ఐశ్వర్యం ఉంది, ఆయన గౌరవించేవాళ్ళు. డబ్బున్నాయని. ఇప్పుడు మాత్రం అంటే అవేర్నెస్ పెరిగిన తర్వాత అరే ఈ ఒబేసిటీ అనేది ఆరోగ్యం ఏం కాదు, అనారోగ్యం అని చెప్పి ఇప్పుడు చాలా మందికి తెలిసిపోయింది. అప్పుడు డబ్బున్నాయని ఇప్పుడు జబ్బున్నాయి. కరెక్ట్ చెప్పారు. సో అన్ని జబ్బులకు మూలం ఒబేసిటీ.